అయితే నేను ఫిజియోథెరపీ చదువుకున్న కాలంలో ఎంజీఎంలో మాకు ట్రైనింగ్ ఉండేది. ట్రైనింగ్ వెళ్ళినప్పుడు ప్రతి ఒక్క పేషెంట్ తోటి నాకు చాలా బాగా వాళ్ళతో దగ్గర కూర్చొని, "అమ్మా ఏం కాదు, నువ్వు భయపడకు, ఇంత మంచి ట్రీట్మెంట్ జరుగుతుంది, డాక్టర్‌లం ఉన్నాం, మందులు ఇస్తున్నాం, అన్ని రకాలు జరుగుతున్నాం" అని మేము ట్రైనింగ్ పీరియడ్‌లో ఉన్నప్పుడు నేను మూటెత్తుకొని పోయినప్పుడు ఒక ముసలామె నన్ను, "నిన్నెక్కడో చూసిన బిడ్డ, ఎక్కడో చూసిన బిడ్డ, ఎక్కడో చూసిన బిడ్డ" అని అంటుంది. హ్మ్. నేను అప్పటికి ఆమెను అబ్జర్వ్ చేసినా గానీ నేను చెప్పుకోలేని పరిస్థితి. అదే. సో, నేను చీరలు అమ్ముకోవాలి, ఇవన్నీ చేయాలి, నేను చెప్పుకోలేని పరిస్థితి. కానీ లాస్ట్‌కి గుర్తుపట్టింది. "బిడ్డ ఆ రోజు నువ్వు నాకు కలిసినవు, ₹6 ఇచ్చినవు నాకు బ్రెడ్ కొనుక్కోమని. నాకు గుర్తున్నది బిడ్డ, నువ్వు డాక్టర్ కదా బిడ్డ." "ఏంది బిడ్డ డాక్టర్, నువ్వు ఈ పని చేస్తానవు" అన్నది. అంటే డాక్టర్ పని చేయొద్దని ఏం లేదమ్మా, మా ఇంటి పరిస్థితి బాలేదు, నేను పని చేసుకుంటున్నా, డాక్టర్ వృత్తి కూడా చేస్తున్నా, చదువుకుంటున్నామ్మా, చదువుకున్న తర్వాత మళ్ళీ మీలాంటి పేదలకు సేవ చేస్తా అని. అట్లా అంత చాలా బీద కుటుంబం నుంచి వచ్చినా కాబట్టి ఈ వాల్యూస్ తోటి చాలా పెరిగాను సార్ నేను. అందుకోసం ఇంకా సేవ, ఎంత సేవ, నా తుది శ్వాస వరకు కూడా నిత్యం ప్రజల కోసమే సేవ చేయాలనేది నా జీవిత నిర్ణయం సార్.